ఫైబర్ తీసుకున్న విషయం మీకు తెలుసు. ఆల్రెడీ దానికోసం డీటెయిల్గా ఒక వీడియో చేయడం జరిగింది. దాని స్పీడ్ టెస్ట్ ఎలా ఉంది, ప్రైజింగ్ ఏంటి, కనెక్షన్ తీసుకున్నప్పుడు డబ్బులు ఎంత ఖర్చు అయ్యింది, ఇలాంటివన్నీ కూడా ఒక వీడియోలో కవర్ చేయడం జరిగింది. మరి ఇవాళ వీడియోలో మీకు ఏంటంటే నేను ఆల్మోస్ట్ 21 డేస్ నుంచి ఈ బిఎస్ఎన్ఎల్ ఫైబర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో మీకు కంప్లీట్గా ఈ బిఎస్ఎన్ఎల్ ఫైబర్ ఆఫ్టర్ ద 21 డేస్ యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది కంప్లీట్ రివ్యూ అయితే మీకు ఇవాళ వీడియో డిస్కస్ చేసిపోతున్నాను. ఆ రివ్యూలో మీకు ఏంటంటే ఫస్ట్లీ స్పీడ్ ఎలా ఉంది, దాని ప్రైస్ ప్లానింగ్ తగ్గట్టు ఉందా లేదా, దాని సర్వీస్ ఎలా ఉంది, మెయింటెనెన్స్ ఏముంది, అలానే మనకి ఆ స్పీడ్ టెస్ట్ వస్తున్నప్పుడు మనకి అన్ని రకాలుగా యూజ్ అవుతుందా, ఏమైనా కొన్ని బ్లాక్ అవుతున్నాయా ఫైర్వాల్ విషయంలోని, అలానే మనకి రేంజ్ ఎలా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, కంప్లీట్గా మధ్యలో స్టాప్ అయిందా లేదా, అసలు కంప్లీట్గా అబౌట్ అసలు బిఎస్ఎన్ ఫైబర్ తీసుకోవచ్చో తీసుకోకూడదు అన్నది ఈ ఒక్క వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందని చెప్తాను. ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేసి వీడియో అయితే చివరకు వాచ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బిఎస్ఎన్ఎల్ ఫైబర్ మనం తీసుకోవచ్చా అంటే 100% తీసుకోవచ్చు అని చెప్తాను. ఫస్ట్లీ బిఎస్ఎన్ఎల్ ఫైబర్ అని తీసుకున్నప్పటి నుంచి ఇప్పటికి కూడా ఒక 1 డే అయితే నెట్ రాలేదు. రిమైనింగ్ అన్ని డేస్ కూడా వచ్చేసింది. అంటే 21 డేస్లో ఒక రోజు తప్ప రిమైనింగ్ 20 డేస్ నాకైతే ఫుల్ ఇంటర్నెట్ అయితే వచ్చిందని చెప్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మోర్ ఓవర్ నేను 699 అంటే 700 రూపీస్ ప్లాన్ తీసుకుంటే అది 125 MBPS కదా. ఈ 125 MBPSకి ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ ఎప్పుడు చేసినా సరే నాకు పీక్స్లో అయితే వస్తుంది. ఇంటర్నెట్ స్పీడ్ 100 వస్తుంది, 110 వస్తుంది, ఒకసారి 130, 140, 150 ఈ రేంజ్లో వస్తుంది తప్ప ఎప్పుడు కూడా స్లో అయితే కాలేదని చెప్తాను. అలానే మనం బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు ఇంకా మన టీవీ కనెక్ట్ చేసుకుని ఓటీటీ యాప్స్ వాచ్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా నాకైతే బఫరింగ్ అయితే కనిపించలేదు. అంత నీట్గా ఎలాంటి ల్యాగ్స్ లేకుండా ఇంటర్నెట్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. కాకపోతే కొన్ని సిచ్యువేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అవి మీకు లాస్ట్లో చెప్తాను. ఫస్ట్లీ దీనిలో పొడవు విషయం ఏంటంటే ఎక్కడా కూడా బఫరింగ్ లేదు, ఎక్కడా కూడా డ్రాబ్యాక్స్ లేదు. ఇంటర్నెట్ స్పీడ్ విషయానికి వస్తాయి. ఇంటర్నెట్ స్పీడ్ కూడా నేనైతే 125 MBPS తీసుకున్నాను కాబట్టి ఆ 125 MBPS తగ్గట్టుగానే ఆ ప్లాన్ తగ్గ రేంజే నాకైతే వస్తుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే బిఎస్ఎన్ఎల్ అవ్వలేదని చెప్పి. సెకండ్ పాయింట్ ఏంటంటే మీకు ఏదైతే మోడమ్ ఇస్తారో ఆ మోడమ్ అనేది కొంచెం ఫ్యాన్ తగిలే ప్లేసెస్లో మీరు అయితే పెట్టుకోండి. ఒకవేళ మీరు ఫ్యాన్ తగలకుండా ఏదైనా కొంచెం హెవీ ప్లేసెస్లో పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అది కంప్లీట్గా హీట్ అవుతుంది. సో హీట్ అవ్వడం వల్ల ఏంటంటే దాని లాంగ్ టర్మ్ రన్ అవుతుంది, అంత తొందరగా పాడవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సిగ్నల్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇంక థర్డ్ పాయింట్ చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా మంది మోడమ్ తీసుకున్నప్పుడు ల్యాండ్ పోర్ట్ కనెక్షన్ తీసుకుంటే నెట్ స్పీడ్ వస్తుంది, ల్యాండ్ పోర్ట్ లేకపోతే నెట్ స్పీడ్ రాదని చెప్తూ ఉంటారు. కానీ నిజానికి ఈ బిఎస్ఎన్ ఫైబర్లో నేను టెస్ట్ చేసిన ప్రకారం ఏంటంటే ల్యాండ్ పోర్ట్ తీసుకున్నా ల్యాండ్ పోర్ట్ తీసుకోకపోయినా సరే మనకి పక్కాగా ఇంటర్నెట్ స్పీడ్ అయితే వస్తుందని చెప్తాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా డీటెయిల్గా ల్యాప్టాప్ కనెక్ట్ చేసిన ఇంటర్నెట్ స్పీడ్ ఏంటి, ఐఫోన్ కనెక్ట్ చేసిన ఇంటర్నెట్ స్పీడ్ ఏంటి, ఆండ్రాయిడ్ కనెక్ట్ చేసిన ఇంటర్నెట్ స్పీడ్ ఎలా వస్తుంది, మొత్తం A to Z మీకు అంతా ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియో మీరు ఒకసారి వాచ్ చేస్తే ఫుల్ క్లారిటీ మీకు అయితే వస్తుంది అయితే చెప్తాను. మరి ఇది వీడియోని చూసి మీరు అయితే డిసైడ్ అవ్వచ్చు స్పీడ్ విషయానికి వస్తే. అండ్ నేను చేసిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే దీంట్లో బిఎస్ఎన్ఎల్ తీసుకున్నప్పుడు చాలా మందికి 2 యాంటీనాస్ అయితే ఇస్తున్నారు. సో 2 యాంటీనాస్ బదులుగా మీరు ఈ 4 యాంటీనా అయితే తీసుకోండి. 4 యాంటీనాస్ తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటంటే మీరు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉన్నప్పుడు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నా కానీ మీకు సిగ్నల్ బాగా వస్తుంది రేంజ్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కువ డివైజెస్ కనెక్ట్ చేసుకుంటారు కదా, నెంబర్ ఆఫ్ డివైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నా అనుకోవచ్చు ఇక్కడ అప్రాక్సిమేట్గా 3 స్మార్ట్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుంటాను. అలానే నాకు ఒక ట్యాబ్ ఉంది, ట్యాబ్కి, ల్యాప్టాప్కి, ఇక్కడ మీరు చూస్తున్న కంప్యూటర్కి, అలానే టీవీస్లో ఓటీటీ యాప్స్ యాక్సెస్ చేసుకోవడానికి టీవీకి కనెక్ట్ చేస్తాను అనమాట. అట్ ద టైం కొన్నిసార్లు యూజ్ చేస్తాం, కొన్నిసార్లు ఏంటంటే ఒక 2 డివైజెస్ ఆఫ్ ఉంటే మిగిలిన 3 డివైజెస్ యాక్టివ్ ఉంటాయి. ఇలా మనకి రిమైనింగ్ చాలా డివైజెస్ అయితే ఫ్రీక్వెన్సీకి అయితే యూజ్ చేస్తూనే ఉంటాం. కాబట్టి దీనివల్ల యూజ్ ఏంటంటే 4 యాంటీనాస్ తీసుకోవడం వల్ల మనకి ఇంటర్నెట్ స్పీడ్ అయితే బాగా వస్తుంది. అన్ని కూడా ఏంటంటే డ్యూయల్ బ్యాండ్ వస్తుంది, 2.4 GHz ఒకటి అండ్ 5 GHz ఒకటి వస్తుంది. 2 యాక్సెస్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి 2 SSIDs ఉంటాయి కాబట్టి ఒక ఫోన్కి 5G కనెక్ట్ చేసుకుని ఇంకో ఫోన్కి సంథింగ్ 2.4 GHz కనెక్ట్ చేసుకున్నా సరే మనకి పెద్ద ఫరక్ అయితే ఉండదు. ఇంటర్నెట్ కూడా పక్కా స్పీడ్ అయితే వస్తుంది మీకు. అండ్ ఫైనల్లీ నాకు నచ్చలేని పాయింట్స్ అయితే చెప్తాను. ఫస్ట్లీ నాకు నచ్చలేనిది ఏమైనా ఉందా అంటే ఫస్ట్లీ ఇంటర్నెట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇంటర్నెట్ అనేది ఫైర్వాల్ సెట్టింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్ అండ్ సెక్యూర్ ఉన్నాయని చెప్పుకోవాలి. స్ట్రాంగ్ అండ్ సెక్యూర్ ఉంటే చాలా సేఫే కదా అనొచ్చు. ఒక రకంగా ఈ ఫైర్వాల్ సెట్టింగ్ అనేది సేఫే, ఒక రకంగా అన్సేఫ్ అని చెప్తాను. ఎందుకంటే ప్రతి ఇంటర్నెట్ ప్రొవైడర్ అయితే మనకి ఒక VPN ఇస్తారు. ఆ VPNతో పాటు WAN అని చెప్పి ఉంటుంది బ్యాన్. దాంతో పాటుగా మనకి ఇంటర్నెట్ సెక్యూర్గా ఉండడం కోసం ఫైర్వాల్ సెట్టింగ్స్ కూడా ప్రొటెక్ట్ చేసేస్తారు. ఆ యొక్క IP అడ్రస్ నుంచి మనం ఏదైనా సరే అన్నోన్ వెబ్సైట్స్కి వెళ్ళినప్పుడు, అన్నోన్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు, లేదా థర్డ్ పార్టీ లింక్స్ క్లిక్ చేసినప్పుడు
యాక్సెస్ వెళ్ళకుండా బ్లాక్ చేస్తూ ఉంటుంది. రైట్ నో ఇప్పుడు మనకి థర్డ్ పార్టీ యాక్సెస్ కాంది టెలిగ్రామ్, మరి థర్డ్ పార్టీ యాక్సెస్ కాంది గూగుల్ సంబంధించిన వెబ్సైట్ లింక్స్. ఇప్పుడు రైట్ నో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్లో బయోలో కొన్ని లింక్స్ ఇస్తూ ఉంటాం కదా, అలాంటిది నేను యూజ్ చేస్తున్న బిఎస్ఎన్ఎల్ ఫైబర్ కనెక్ట్ అయిన తర్వాత ఆ లింక్ మీద ట్యాప్ చేస్తే అది కనెక్ట్ అవ్వట్లేదు. కనెక్ట్ అవ్వట్లేదు అంటే ఇన్స్టాగ్రామ్ నుంచి టెలిగ్రామ్కి రీడైరెక్ట్ అయితే కావట్లేదు. ఒకవేళ మీకు అలా అయ్యింది అనుకోండి, అది ఓపెన్ అయ్యి సగం లోడ్ అయ్యి అక్కడితో స్టాప్ అయిపోతుంది. ఇది ఇంకో ప్రాబ్లం అనుకుంటే మన అఫీషియల్ వెబ్సైట్కి కొన్ని యాప్స్ లింక్ అయితే ఇస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్కి వచ్చి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళాలి, కానీ దీని లింక్ మీద క్లిక్ చేస్తుంటే గూగుల్కి రీడైరెక్ట్ కావట్లేదు. దీన్ని బట్టి అర్థం ఏంటి, నా సైట్ అనే కాదు, మీరు ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్లో ఎలాంటి యాడ్స్ చూసి సంథింగ్ వేరే చూసినా సరే, లింక్స్ లాంటి మీద క్లిక్ చేసినా ఇంకేం క్లిక్ చేసినా సరే అది రీడైరెక్ట్ కాకుండా స్టాప్ చేసేస్తుంది అక్కడతోటి. నా వెబ్సైట్ అనేది సెక్యూర్, ఆల్రెడీ HTTPSలోకి అప్డేట్ చేసుకున్నాను, చాలా సెక్యూర్ చూపిస్తుంది, దానికి సంబంధించిన రిస్క్ అలర్ట్స్ కూడా ఏమి ఉండవు. అలాంటప్పుడు అఫీషియల్ వెబ్సైట్ కాబట్టి ఈజీగా కనెక్ట్ అవ్వాలి, బట్ అది కూడా బ్లాక్ అవుతుంది. దానికోసం నేనేం చేశానంటే బిఎస్ఎన్ఎల్ సంబంధించిన ఏదైతే మోడమ్ ఇచ్చారో ఆ మోడమ్ సంబంధించిన రూటర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ సర్వర్ నేమ్ దగ్గర మనకి ఏదైతే ఫైర్ వాల్ సెట్టింగ్స్ ఉంటాయో వాటిని నేను అప్ చేశాను. ఫైర్ వాల్ సెట్టింగ్స్ ప్రొటెక్షన్ దగ్గర స్టాప్ చేశాను అనమాట. ఆ స్టాప్ చేసినప్పటి నుంచి నాకు వర్కౌట్ అవుతుంది, బట్ లిటిల్ బిట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఓపెన్ అవ్వట్లేదు, ఒక్కోసారి ఓపెన్ అవుతుంది. అక్కడ నాకు ఏదో డ్రాబ్యాక్ అనిపించింది. రిమైనింగ్ అదర్వైజ్ మన టీవీలో 4K స్ట్రీమ్ చేస్తున్నప్పుడు కానీ ఇంకేం చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా చిన్న డ్రాబ్యాక్ అయితే నాకు ఏది కూడా కనిపించలేదు. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇంకో డ్రాబ్యాక్ అయితే ఉంది. చాలా మంది సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా ఇస్తున్నారు మనకి, జియో కానీ ఎయిర్టెల్ కానీ. రైట్ నో బిఎస్ఎన్ఎల్ అయితే మనకి సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటున్నారు, అది కూడా ఒకేసారి కాదు, అది కూడా మీకు క్లారిటీ చూపిస్తుంది. చూడండి, చూసుకోవచ్చు. నాకు సంబంధించిన బిల్ పే చేయమని వాట్సాప్కి వచ్చింది, ఈమెయిల్కి వచ్చింది అండ్ టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. అది కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రీపెయిడ్గా బిల్ పే చేయమని చెప్పట్లేదు, పోస్ట్ పెయిడ్గా బిల్ పేయమని చెప్పట్లే, కరెంట్ మంత్ బిల్ పే చేయండి అని చెప్తున్నారు. అంటే మీరు వాడుకుంటున్న మంత్ బిల్ కట్టండి అంటున్నారు. అంటే ఇప్పుడు మనం చూసుకోవాలి, ఆగస్ట్ మంత్ ఇంటర్నెట్ కావాలంటే ఆగస్ట్ 1st పే చేస్తే మనం రావాలి, లేదా ఆగస్ట్ మొత్తం వాడుకున్నది సెప్టెంబర్ మంత్ 1st కడితే అదొక క్లారిటీ ఉంటుంది. కానీ ఈ బిఎస్ఎన్ఎల్ ఫైబర్ వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా మీకు, ఆగస్ట్ 15వ తారీఖున 13వ తారీఖున బిల్ జనరేట్ చేసి మనకి పంపిస్తారు. అలా పంపించింది ఆగస్ట్ మంత్ ఎండింగ్ అంటే 28th లోపల కట్టాలి అని చెప్తున్నారు. అంటే ఆగస్ట్ మంత్ నువ్వు యూజ్ చేసుకుంటుండగానే బిల్ జనరేట్ అవుతుంది, ఆ జనరేట్ అయిన బిల్ మళ్ళీ అదే మంత్ ఎండింగ్ లోపల పే చేయాలి. కరెంట్ మంత్ బిల్ అంటే నువ్వు వాడుకుంటున్న సమయంలోనే బిల్ పే చేయాలి అని చెప్పి వీళ్ళు ఒక రూల్ తీసుకొచ్చారు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్లీ ఫిక్స్డ్ ఛార్జెస్, అంటే మీకు వేయాల్సిన బిల్ ఏంటి 699 రూపీస్, దానికి వీళ్ళు 9% GST వేసుకున్నారంట. అది సెంట్రల్ గవర్నమెంట్కి 9% వెళ్తుందంట, నార్మల్ గవర్నమెంట్కి మీరు రిమైనింగ్ వెళ్తుందంట. ఆ టోటల్ పేమెంట్ చూసుకుంటే మనకి ప్లాన్ ప్లస్ GST కలుపుకుంటే 811 రూపాయలంట. దాని కింద చూసుకోవచ్చు ఆన్ టైమ్ ఛార్జెస్ అంటే ఏంటంటే మనకి సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుందని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ మంత్కి ఒక 100 రూపీస్ దానికి ప్లస్ GST, అలా 5 months 500 రూపీస్ ప్లస్ నాకు GST తీసుకుని దాన్ని సెక్యూరిటీ డిపాజిట్ కింద డిపాజిట్ చేస్తారు. ఎప్పుడైతే నువ్వు బిఎస్ఎన్ఎల్ నుంచి లెఫ్ట్ అయిపోతావో ఆ పేమెంట్ నీకు ఇస్తారు. ఒకవేళ నువ్వు బిఎస్ఎన్ఎల్ నుంచి లెఫ్ట్ అవుతున్నప్పుడు బిల్ కనుక పే చేయలేదనుకోండి, ఆ సెక్యూరిటీ డిపాజిట్ని తీసుకొచ్చి నీ బిల్ అయితే క్లియర్ చేసుకుంటారు. అలానే రిమైనింగ్ బిల్స్ కోసం నీ మీద కేసు ఫైల్ చేసి చెక్ అయితే ఇస్తారు. దాని తర్వాత చూసుకోవచ్చు బిల్ మనకి 699 రూపాయలు, 12% ఎంత వేశాడు. సెక్యూరిటీ డిపాజిట్ మనకి 100 రూపీస్, దానికి GST వేసుకున్నారు. తర్వాత టోటల్ పేమెంట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ చూసుకోవచ్చు 1096 రూపీస్ అయితే మనకి కంప్లీట్ పేమెంట్ అయితే వచ్చింది. ఈ పేమెంట్ని మనం ప్రజెంట్ అయితే పే చేయాలని చెప్తున్నారు. సో ఇక్కడ నాకైతే నచ్చలేదని చెప్తారు. ఇక్కడ దానికి రిమైనింగ్ మనం చూసుకుంటే దీనికి సంబంధించిన GST ఏంటి కింద క్లారిటీగా రాశారు. అండ్ ఇంకో చూసుకోవచ్చు ఫస్ట్లీ నాకు తెలిసిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫస్ట్ మంత్ కన్నా జూలై మంత్ ముందు వేసుకున్నాను. జూలై మంత్ ఎండింగ్లో 5 days ఉంటుంది. ఈ 5 days నేను యూజ్ చేసుకున్నందుకు వెళ్ళు 112 రూపాయలు ప్లస్ 699 రూపాయలు ఈ ఆగస్ట్ మంత్ బిల్లు ప్లస్ ఆగస్ట్ మంత్ బిల్లు సంబంధించిన GST టోటల్ నాకైతే 1096 రూపాయలు పే చేయమని చెప్పేది బిల్ అయితే వచ్చింది. సో బిల్ పంపించడంలో చాలా బాగుంది క్లారిటీ. దీంతో మనకి ల్యాండ్లైన్ ఫోన్ కూడా మాట్లాడుకోవచ్చు. ఒకవేళ ఆ ఫోన్ మీకు కావాలంటే 500 రూపీస్ ఇచ్చి ఎక్స్ట్రా అయితే కొనుక్కోవాలి. ప్లస్ ఇది మనకి కంప్లీట్ జెన్యూన్ రివ్యూ అయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకటి వెబ్సైట్లో రీడైరెక్ట్ అవడంలో నాకు ఇష్యూ ఉంది. తర్వాత బిల్ విషయంలో అయితే GST ఎక్స్ట్రా పడుతుంది. సెక్యూరిటీ డిపాజిట్ కూడా వేస్ట్. మరి ఇది తీసుకునే ముందు మీరు అయితే ఆలోచించండి. నాకైతే కంప్లీట్గా నీడ్ ఉంది కాబట్టి అయితే తీసుకోవడం జరిగింది. అండ్ థర్డ్ ఏంటంటే మనకి మీ విలేజ్ని బేస్ చేసుకుని సర్వీస్ బాగా ప్రొవైడ్ చేస్తారు. బిఎస్ఎన్ఎల్ సంబంధించిన ఆఫీస్ మీ నియరెస్ట్ దగ్గరలో ఉందంటే ఇప్పుడే తీసుకోవచ్చు. ఇంకా ఏదైనా ఇష్యూస్ వస్తే వాళ్ళు వచ్చి ఫిక్స్ చేయాలి కాబట్టి చూసుకోండి. ఇది థర్డ్ పాయింట్. బిల్ కూడా
మన కన్వీనియంట్గా అయితే ఉంది. ఆగస్ట్ 1 నుంచి వాడుకుంటే ఆగస్ట్ మంత్ ఎండ్‌కి పే చేయాల్సి ఉంటుంది. ఇది చాలా క్లారిటీ ఉంది. ఒకవేళ బిల్ పే చేయకపోతే దానికి పెనాల్టీ పడుతుంది. మళ్ళీ దానికి ఆల్మోస్ట్ ఇది పడుతుంది. అది బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ నుంచి కనుక మీరు పే చేస్తే మీకు 1% డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది. మరి గ్యాస్ కంప్లీట్ ఇది మనకి వాటి వీడియో అయితే మరి వాటి వీడియో మీకు ఏంటంటే కంప్లీట్గా ప్రో పాయింట్స్ అండ్ కాన్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత డెసిషన్ అయితే తీసుకోండి. అండ్ మీరు తీసుకుంటున్నారా తీసుకోవట్లేదా, ఒకవేళ బిఎస్ఎన్ఎల్ పేపర్ యూజ్ చేస్తే మాత్రం వెంటనే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా